విజయ్, బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకున్నావా లేదా? టైం అయిందని హడావుడిగా వెళ్ళిపోతున్నావు. అమ్మా, నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. టైం కూడా అస్సలు లేదు. కాబట్టి నేను ఈవినింగ్ వచ్చాక ప్రేయర్ చేసుకుంటాను. ఓకేనా? విజయ్, వచ్చాక ప్రేయర్ చేసుకుంటానన్నావు కదా, వెళ్ళి ఫ్రెష్ అయ్యి ప్రేయర్ చేసుకో. అబ్బా అమ్మా, నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఇంకా నా వర్క్ ఏమీ ఫినిష్ అవ్వలేదు. అది రేపటికల్లా నేను ఫినిష్ చేయాలి. లేదంటే చాలా ప్రాబ్లంలో పడిపోతాను. నేను ఖచ్చితంగా నైట్ ప్రేయర్ చేసుకుంటానమ్మా. ప్లీజ్. అమ్మా, ఏంటి నువ్వు టిఫిన్ చేయలేదు? నాకు కిచెన్లో కొంచెం వర్క్ ఉంది, అందుకే నేను టిఫిన్ చేయలేదు. అయినా నువ్వు చేస్తావు కదా, నువ్వు వెళ్ళు నాన్న, నేను మళ్ళీ తర్వాత తింటాను. ఓకే మమ్మీ, అయితే మరి నాకు టైం అయింది, నేను స్టార్ట్ అవుతాను ఇంకా. అదేంటి, మార్నింగ్ మమ్మీ ప్లేట్లో పెట్టుకున్న టిఫిన్ ఇంకా అక్కడే ఉంది. మార్నింగ్ నుంచి మమ్మీ టిఫిన్ కూడా చేయలేదా? మమ్మీ, ఏంటి నువ్వు టిఫిన్ కూడా చేయలేదు మార్నింగ్ నుంచి? ఆఫ్టర్నూన్ లంచ్ అయినా చేసావా? టిఫినే చేయలేదు, లంచ్ కూడా చేసి ఉండవు నాకు తెలిసి. ఎందుకు అంత వర్క్ ఏముంది? నువ్వు ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవాలి కదా. టైంకి తింటేనే కదా టైంకి ట్యాబ్లెట్స్ వేసుకోగలవు. కొంచెం వర్క్స్ ఉన్నాయిలే నాన్న, నువ్వు వెళ్ళు, డిన్నర్ చేద్దు కానీ త్వరగా ఫ్రెష్ అయ్యరా. మమ్మీ, నాకు క్యాంప్ షెడ్యూల్ చేశారు. సో నేను 1 వీక్ వరకు ఇంటికి రావడం అస్సలు కుదరదు. నేను అక్కడ క్యాంప్లోనే ఉండాల్సి వస్తుంది. ఓకే, జాగ్రత్తగా వెళ్ళిరా నాన్న, నీకోసం తప్పకుండా నేను ప్రేయర్ చేస్తూ ఉంటాను. కానీ అమ్మా, నాకైతే చాలా బాధగా ఉంది. నువ్వు నిన్నంతా ఏమీ తినలేదు, ట్యాబ్లెట్స్ కూడా వేసుకోలేదు, నైట్ కూడా ఏమీ తినకుండానే పడుకున్నావు. నాకు చాలా భారంగా బాధగా ఉందమ్మా. నీకు జన్మనిచ్చిన నేనే ఒక్కరోజు తిని టాబ్లెట్స్ వేసుకోకపోతే నీకు అంత బాధగా ఉందే. మరి మన కోసం ప్రాణాన్నిచ్చి మనమే సర్వస్వంగా భావించి జీవాహారమును నేనే అని మన కొరకు సిలువలో చనిపోయిన యేసు ఇంకెంత బాధపడతారో ఆలోచిస్తున్నావా? ఆయన ఇచ్చే జీవాహారాన్ని నువ్వు రోజు భుజిస్తున్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. మనకి సమయం అనేది లేకుండా పోదు. మనము దేనికైతే ఇంపార్టెన్స్ ఇస్తామో దానికి ఖచ్చితంగా మనం మన సమయాన్ని వెచ్చించి ఆ సమయాన్ని దాని కొరకే మనం వినియోగిస్తాము. సారీ మమ్మీ, ఆ బాధ నాకు తగిలితే తప్ప ఏసయ్య నా కోసం ఎంత బాధపడుతున్నాడు అనేది నాకు అర్థం కాలేదు. ఇక నుంచి నేను జీవాహారమైన ఆయన వాక్యాన్ని భుజించితే తప్ప ఏ పనిని ప్రారంభించను. ప్రార్థన లేకుండా ఏ పనిని మొదలుపెట్టను. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. నువ్వు గ్రహించేలాగా చేసినందుకై ఆ దేవునికే స్తోత్రములు. The end.